ఎవరైతే 4, 13, 22, 31 అలాగే 7, 16, 25 ఈ తేదీల్లో జన్మించిన మీ వివాహం ఈ తేదీల్లో అయినా మీరు ఏదైనా వ్యాపారాలు ఈ తేదీల్లో ప్రారంభించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతిదీ ముందుగా మేడి పండులాగా ఉంటుంది. పైకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన, ఈ డేట్ ఆఫ్ బర్త్ లో వివాహం చేసుకున్న ఈ తేదీలలో మీరు ఏదైనా అనుకున్న ప్రతి పని ముందుగా అవుతుంది. కానీ ఎప్పుడైతే 90% పని కంప్లీట్ అయిన తర్వాత ఆటంకాలు అనేది మొదలవుతాయి. ఎందుకురా ఈ పని ప్రారంభించాం, ఎందుకు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం, ఎందుకు ఈ తేదీనే జన్మించాం అన్నట్టుగా మీరు ప్రతి చిన్నదానికి మానసికంగా కృంగిపోవాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదండి. ఈ సిరీస్ కు 4 అంటే రావుకు సంబంధించిన నెంబరు, 7 అంటే కేతువుకు సంబంధించిన నెంబర్. వీటిని షాడో ప్లానెట్స్ అంటాము న్యూమరాలజీలో. ఛాయాగ్రహాలు ఎలా ఉంటుందనంటే మనము ఈ ఒక లైట్ ని మన చేతి మీద పెడితే దాని వెనకాల నీడ పడుతుంది, కానీ ఆ కిరణాలు అనేది రిఫ్లెక్ట్ అయ్యేది ఈ హ్యాండ్ పైన అవుతుంది. వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా చెడు చూపించడానికి వీళ్ళను ప్రతి విషయంలోనూ చెడుకు వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ గా వీళ్ళని చూపిస్తారు. మంచి అనేది వాళ్ళు తీసుకుంటే చెడు మాత్రం ఈ డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన వాళ్ళ పైన చూపించి ప్రతిదీ చీపురు పుల్లలా ఒక కరివేపాకులా తీసేస్తుంటారు. ఒక్కసారి మీరు 4వ సిరీస్ లో జన్మించిన, 7వ సిరీస్ లో జన్మించిన మీ తేదీకి అనుకూలంగా మీ పేరుని సుమారుగా 270 డిగ్రీల పైకి కరెక్షన్ చేస్తేనే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ పనులన్నీ పూర్తయి మీరు విజయ శంఖారావం మోగిస్తారు.